నమస్కారం, సుఖీభావుకు స్వాగతం. ఈ రోజు సుఖీభావులో పిల్లల్లో ఫిట్స్ ఎప్పుడు ప్రమాదం, కిడ్నీ జబ్బుతో గుండెకు ఎసరు, షూ సరిగ్గా లేకపోతే నడుం నొప్పి, ఇల్లు ఆఫీస్ వాతావరణంతో అనారోగ్యం, ఇంకా హెల్త్ టిప్. పెద్దల్లో మాదిరే పిల్లల్లో కూడా మూర్ఛలు కనిపించడం సాధారణమైన విషయమే. అప్పటిదాకా ఆడుకుంటూ ఉత్సాహంగా కదులుతున్న పిల్లల్లో కొంతమంది ఉన్నట్టుండి బిగుసుకుపోతుంటారు. నోట మాట పలుకు ఉండదు. జ్వరం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు, పుట్టుకతోటి డౌన్ సిండ్రోమ్ లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి జన్యుపరంగా కూడా ఫిట్స్ వస్తుంటాయి. పిల్లల్లో కనిపించే ఫిట్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసిబిడ్డ అంటే పంచప్రాణాలు. అందుకే ఫిట్స్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు మరింత ఆందోళనలో కూరుకుపోతూ ఉంటారు. అయితే పిల్లల్లో ఫిట్స్ మరీ అంత అరుదైన సమస్య ఏం కాదు. ఈ ఫిట్స్లో ఎన్నో రకాలున్నాయి. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు కొంతమందిలో ఫిట్స్ వస్తే మరికొంతమంది పిల్లల్లో జ్వరం లేకుండానే ఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ కానీ ఇతర కారణాలతో వచ్చే ఫిట్స్ కానీ చూడ్డానికి రెండూ ఒకే రకంగా ఉంటాయి. ఫిట్స్ మెదడులో అకస్మాత్తుగా సంభవించే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాంటిది. అందుకే ఫిట్స్ వచ్చిన మనిషి చాలా సందర్భాల్లో ఒక్కసారిగా విపరీతమైన కుదుపులకు లోనవుతాడు. కాళ్ళు చేతులు కొట్టుకోవటం, నోట్లో నురగలు రావటం, కళ్ళు తేలేయటం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే అన్నిసార్లు ఫిట్స్ ఇలానే రావాలని ఏం లేదు. మెదడులో ఏ ప్రాంతంలో ఫిట్స్ వచ్చాయనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫిట్స్ డిఫరెంట్ కారణాల వల్ల వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరంతో వచ్చే ఫిట్స్ పిల్లల్లో చాలా కామన్. ఇవి కాకుండా జ్వరం ఏమీ లేకుండా వేరే కారణాల వల్ల వచ్చే ఫిట్స్లు కూడా ఉంటాయి. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఫీవర్తో వచ్చే ఫిట్స్ అంత ప్రమాదకరం కాదు. అంటే వయసు వచ్చే కొద్దీ, వెన్ను ముదిరే కొద్దీ తగ్గిపోద్ది అని అంటారు. సో బ్రెయిన్ మెచ్యూర్ అయ్యే కొద్దీ ఈ ఫిట్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఫీవర్ వచ్చిన టైంలో ఫిట్స్ రాకుండా మనం కాపాడుకుంటే మెజారిటీ ఆఫ్ దెమ్ బాగానే రికవర్ అయిపోతారు. పిల్లల్లో ఫిట్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కామన్గా మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఎన్కౌంటర్ చేసేది ఫీవర్తో పాటు ఫిట్స్ రావడం. ఫీవర్తో వచ్చే ఫిట్స్ మామూలుగా బ్రెయిన్ మెచ్యూరిటీతో తగ్గిపోయే అలాంటి సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటారు, లేదా మెదడు వాపు మెనింజైటిస్ అంటారండి. సో మెదడు వాపు లక్షణాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా మనకి బాబు మగతగా అయిపోవడము, దాంతోపాటు ఫిట్స్ రావడము, కళ్ళు తేలేయడము, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది కాకుండా మన రక్తంలో కాల్షియము, షుగరు, మెగ్నీషియం ఇలాంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. ఏ కారణం వల్లైనా ఇవి తగ్గాయి అంటే కనుక ఫిట్స్ అనేవి వస్తాయి. వీటిలో ఆ పదార్థాలు మనం ఇంజెక్షన్ రూపంలో కానీ సిరప్ రూపంలో కానీ ఇచ్చుకుంటే ఫిట్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఇవన్నీ ఇంత కారణాలు ఎతికాక కూడా ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం కొన్ని ఫిట్స్ల్లో. అలాంటి వాటిలో బ్రెయిన్లో ఫార్మేషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా పుట్టగానే ఏడవకపోయినా, పుట్టగానే షుగర్ తగ్గినా, ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల ఫిట్స్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని కారణాల్లో కూడా పిల్లల్లో ఒక 30 to 40% ఆఫ్ చిల్డ్రన్లో కారణం తెలీదు ఎందుకు వస్తున్నాయి. ఎందుకంటే జెనెటిక్ కారణాలు ఉంటాయి కొందరిలో, జన్యుపరంగా కానీ వంశపరంగా వచ్చే ఫిట్స్లు కొన్ని ఉంటాయి. సో కారణం తెలియనిపోయే ఫిట్స్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. కొంతమంది పిల్లలు క్లాస్ రూమ్లో ఏదో రాస్తూ కొన్ని సెకండ్ల పాటు అలా పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా శూన్యంలోకి చూస్తూ లోకంతో ఏ పట్టింపు లేనట్టుగా మారిపోతూ ఉంటారు. అలా బడిలో ఉండగా కొన్ని పదుల సార్లు పరధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు. చూడటానికి ఆ పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేదేమోనని పొరపడే ప్రమాదం ఉంది. కానీ నిజానికి ఇదొక రకం ఫిట్స్ అని చాలామందికి తెలియదు. కొద్దిమంది పిల్లల్లో ఎవరో పట్టి కుదిపినట్టుగా కుదుపులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి. స్పృహ కూడా కోల్పోతూ ఉంటారు. ఇవి కూడా ఒక రకం ఫిట్స్ అనే విషయం చాలామందికి తెలియదు. ఇంకో రకం ఫిట్స్ ఉంటాయి. వీటిలో పిల్లలు అదే పనిగా ఊరికే నవ్వేస్తూ ఉంటారు. అసలు నవ్వుకోవలసిన సందర్భాలేవి లేకపోయినా అదే పనిగా నవ్వుతూ ఉంటారు. వన్స్ పిల్లల్లో ఫిట్స్ వచ్చాయి అనగానే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుందండి ఫిట్స్ తగ్గించడానికి. సో ఫిట్స్ వన్స్ కంట్రోల్ అయిపోయాక ఈ ట్రీట్మెంట్ ఎంతకాలం వాడాలి డాక్టర్ గారు అనేది చాలా కామన్ క్వశ్చన్.
అది ఎంతకాలం వాడాలి ఏంటి అనేది మనం ఎంఆర్ఐ స్కాన్స్ కానీ మెదడు పట్టి ఈఈజీ టెస్ట్ అనేది ఉంటుంది. వీటన్నిటిని చూసుకొని బేబీ వయసు ఎన్ని నెలల ఏ ఏజ్లో వచ్చింది ఇవన్నీ చూసుకొని మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఫిట్స్ కంట్రోల్ చేయడానికి మందులు మనకి చాలా టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి సిరప్ రూపంలో ఉంటాయి, ట్యాబ్లెట్ రూపంలో ఉంటాయి, కొన్ని పౌడర్ రూపంలో కూడా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఎంత మోతంలో ఇవ్వాలి అనేది మీ ప్రిస్క్రైబింగ్ డాక్టర్ గారు చెప్తారు. సో ఏ మెడిసిన్ అయినా చెప్పిన డోస్లో చెప్పిన టైంకి వేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టైం ఆ సైడ్ ఎఫెక్ట్స్ మీ బాబులో కానీ పాపలో కానీ కనిపించే అవకాశాలు తక్కువ. దానికోసమే రెగ్యులర్గా ఫాలో అప్ ఉండి కావాల్సిన చిన్న చిన్న లివర్ టెస్టులు కానీ బ్లడ్ టెస్టులు కానీ చేసుకొని ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా చూసుకొని ఆ మెడిసిన్ని కంటిన్యూ చేయాలా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫిట్స్ అంటే కేవలం కాళ్ళు చేతులు కొట్టుకోవటం, స్పృహ కోల్పోవటం, కళ్ళు తేలేయటం లాంటి క్లాసికల్ లక్షణాలే కాకుండా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. వాటిని గుర్తించటం చాలా ముఖ్యం. పిల్లల్లో వచ్చే ఫిట్స్ చాలా వరకు వయసుతో పాటే తగ్గిపోతూ ఉంటాయి. భయపడాల్సిన పని లేదు. అయితే పిల్లల్లో ఫిట్స్కు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చాలా ప్రధానం. పిల్లలకు తరచుగా ఫిట్స్ వస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆ ఫిట్స్ని వీడియోలో రికార్డు చేయటం మంచిది. ఇది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. దీంతో అది ఫిట్ అవునో కాదో, ఒకవేళ ఫిట్ అయితే ఎలాంటి రకానికి చెందిందో గుర్తించటం వైద్యులకు సులభమవుతుంది. వర్ణించటానికి వీలు కాని శరీర కదలికలను స్పష్టంగా వైద్యులకు చూపించవచ్చు. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ని ప్రొఫిలాక్టిక్ మందుల సాయంతో చాలా వరకు అదుపులోకి తేవచ్చు. భవిష్యత్తులో మళ్లీ ఫిట్స్ రాకుండా చూడొచ్చు. అయితే ఫిట్స్ తీవ్రత ఎక్కువగా ఉండి తరచూ ఫిట్స్ వస్తున్నట్టయితే అలాంటి పిల్లలకు మరింత లోతుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కిడ్నీ జబ్బు అంటే కేవలం మూత్రపిండాలకే సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటారు మనలో చాలామంది. కానీ నిజానికి కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటే గుండె ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. కిడ్నీలు మన ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేయడమే కాదు, బీపీ నియంత్రణ, ద్రవాల సమతుల్యత, రక్తనాళాల ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీ జబ్బు బాధితుల్లో హై బీపీ, గుండె పనితీరు తగ్గడం, గుండెపోటు వంటి ముప్పు పెరగడం వంటి సమస్యలు కూడా కనిపిస్తుంటాయి. కిడ్నీ జబ్బు అనేది గుండెకు ఎలా ఎసరు పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళలో చాలామంది అత్యధికంగా చనిపోయే అవకాశం ఉన్నది కేవలం గుండె జబ్బుల ద్వారా. ఒక బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోవడం అనేది చూద్దాం. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోతే అది గుండెని ఏ విధంగా బలహీనపరుస్తుందో కిడ్నీని కూడా ఆ విధంగానే పాడు చేస్తూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్ ఏ విధంగా గుండె కండను బలహీనపరుస్తుందో కిడ్నీ లోపల ఫిల్టర్లను కూడా అదే విధంగానే దెబ్బతీసి పాడు చేస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా రక్తనాళాల యొక్క పరిమాణాన్ని, రక్తనాళాల యొక్క రక్తం ఏ విధంగా ప్రవహిస్తుందో అటువంటి పద్ధతి నిర్దేశించగలిగే ఎండోథీలియం అనే ఒక చిన్నటి సన్నటి పొర రక్తనాళ లోపల పరచబడినట్టుగా ఉంటుంది. ఈ పరచబడినటువంటి ఎండోథీలియం అనే పొరని పాడు చేయడం అనేది రెండు జబ్బులు అధికంగా చేస్తూ ఉంటాయి. స్థూలకాయం కావచ్చు, సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, విచ్చలవిడిగా తీసుకున్న మందులు కావచ్చు, ఇవన్నీ కూడా రక్తనాళాల్లో ఉండే సన్నటి పొరలని పాడు చేస్తూ ఉంటాయి. అలాగే కిడ్నీ పాడైన తర్వాత కొన్ని ప్రత్యేక పదార్థాలు మనకి శరీరంలో తయారవుతూ ఉంటాయి. వాటిని మనం రకరకాల విష పదార్థాలుగా మనం భావించవచ్చు. అందులో ప్రధానమైనటువంటి హోమోసిస్టిన్ కావచ్చు. హోమోసిస్టిన్ లాంటి పదార్థాలు రక్తంలో రక్తం గడ్డగట్టే గుణాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే ఈ విష పదార్థాలు రక్తంలో ప్రవహిస్తున్నంతసేపు ఆక్సిజన్ స్పీసీస్ లాగా ఫ్రీ రాడికల్స్ అంటూ ఆక్సిజన్ యొక్క గుణాన్ని, స్వభావాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ తన స్వభావాన్ని, ఆకారాన్ని మార్చుకుంటుందో అది చెడిపోతుంది. ఇవన్నీ కూడా రక్తనాళాలను పాడు చేసేసి తద్వారా గుండె జబ్బులకి, కిడ్నీ జబ్బులకి కారణమవుతూ కిడ్నీని మరింత పాడయ్యే విధంగా చేస్తూ ఉంటాయి. అలాగే డయాలసిస్లో ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది కిడ్నీ జబ్బులతోనే చనిపోతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే అధిక మొత్తంలో వీరికి బీపీ కంట్రోల్ లేకపోవడం అనేది బాగా కనపడుతూ ఉంటుంది. ఈ మందులన్నీ దాదాపుగా డయాలసిస్లో కొట్టుకుపోతూ ఉంటాయి. ఈ మందుల ప్రభావం తగ్గిపోతుంటుంది కాబట్టి బీపీ చాలా బాగా పెరుగుతుంటుంది. డయాలసిస్ అయిపోయే సమయానికి వాళ్ళ బీపీ 200, 140 ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు అలా కనపడిన తర్వాత ఇక సాధ్యం కాదు, ఇంత పెద్ద మొత్తంలో ఉన్న బ్లడ్ ప్రెషర్ బాగా అధికంగా చాలా దృఢంగా బలంగా ఉన్న రక్తనాళాల్లోకి రక్తాన్ని పంపు చేయడం సాధ్యం కాదు అని అనుకున్న క్షణంలో అది ఒక్కసారిగా బలహీనమైపోతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. దీనివల్ల చాలామంది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటూ గుండె ఒక ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ చాలామంది కష్టపడిపోయి మరణానికి దారితీస్తూ ఉంటుంది. బీపీ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు డిజిటల్ బీపీ మిషన్స్ ఏదైతే మనకి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయో అటువంటి వాడిని ఇంట్లో పెట్టుకోవాలి. సర్వకాల సర్వావస్థల్లో మీతో పాటు మీ దగ్గరే మీకు ఆ బీపీ మిషన్ ఉండాలి. మీకు అర్ధరాత్రి కానీ ఉదయం కానీ ఎప్పుడు మీకు కష్టం అనిపించినా, మీకు గుండె దడగా అనిపించినా
ఆయాసంగా అనిపించినా, నీరసంగా అనిపించినా, కళ్ళు తిరిగినట్టు అనిపించినా, తలనొప్పిగా అనిపించినా, మీకు వామిటింగ్ వచ్చినట్టు అనిపించినా, తప్పనిసరిగా మీరు మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని మీ బీపీ ఎలా ఉందో తెలుసుకొని అప్పుడు ఆ బీపీని మీ డాక్టర్ గారికి సంప్రదించి మీరు అతనికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కొత్త చెప్పులు, కొత్త షూ వేసుకున్నప్పుడు అవి సరిపడకపోతే పాదాలు నొప్పి పెట్టడం, చిన్న చిన్న గాయాలు కావడం మనకు అనుభవమే. అయితే కాళ్లకు ధరించే షూ సరిగ్గా లేకపోతే నడుము నొప్పి కూడా సమస్యగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. షూ సరిగ్గా లేకపోవడం వల్ల వెన్నుపై ఎలా భారం పెరుగుతుందో, అది నడుము నొప్పికి ఎలా దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నడుం నొప్పి అనగానే సుదీర్ఘంగా పనులు చేయటం, శరీర భంగిమ అస్తవ్యస్తం కావటం, కండరాలు క్షీణించటం వంటి కారణాలే ముందుగా గుర్తుకొస్తాయి. కానీ మనకు తెలియని, పెద్దగా పట్టించుకొని, అసలు ఊహలోకే రానిది నడుం నొప్పికి దోహదం చేస్తుంటే, నిశ్శబ్దంగా నడుం నొప్పిని ప్రేరేపిస్తుంటే అంతటి అనూహ్యమైనదేంటని అనుకుంటున్నారా? అవే మనం నిత్యం పాదాలకు ధరించే షూ. ఇవి నడకను, కదలికలను, పాదాల మీద పడే ఒత్తిడిని గ్రహించుకోవటాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. షూ, చెప్పులు సరిగ్గా లేకపోతే పాదాలపై ఒత్తిడి పడుతుంది. ఇది వెన్నెముక మీద ప్రభావం చూపుతోంది. సరైన షూ వేసుకోకపోతే పాదాల మధ్య వంపునకు తగినంత దన్ను దొరకదు. పాదాలు లోపలి వైపునకు లేదా బయట వైపునకు ఒరిగిపోవచ్చు. దీంతో నడక తీరు మారచ్చు. ఫలితంగా పైనుండే మోకాళ్లు, తుంటితో పాటు వెన్నెముక మీద ఒత్తిడి పెరుగుతోంది. క్రమంగా నడుం నొప్పికి దారితీస్తుంది. అందువల్ల పాదాలకు మంచి దన్నునిచ్చే షూ, చెప్పులు ధరించాలి. సరైనవి ఎంచుకోవాలి. షూ కొనేటప్పుడు పాదాలను, వేళ్లను నొక్కనివే ఎంచుకోవాలి. వాటిని ధరించి కాసేపు అటు ఇటు నడిచి సౌకర్యంగా ఉన్నాయేమో చూసుకోవాలి. కదులుతున్నప్పుడు నొప్పి గాని, చిరాకు గాని పెడుతుంటే ఇబ్బంది తప్పదని గుర్తించాలి. ఎత్తు మడమలు లేనివి లేదా తక్కువ ఎత్తు మడమలు ఉన్నవైతే మంచిది. ఎక్కువ కాలం ఎత్తుమడమల చెప్పులు ధరిస్తే వెన్నెముక వంపు పెరిగి నడుం నొప్పికి దారితీస్తుంది. హీల్స్ 2 అంగుళాల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. శరీర భంగిమను దెబ్బతీసే షూ నడుం నొప్పికి దారితీస్తుంది. కాబట్టి షూ ధరించి నడుస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు శరీర భంగిమ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. షూల ఎంపికలో ఈ జాగ్రత్తలు నడుము నొప్పిని చాలా వరకు నివారిస్తాయి. మనలో కొందరు బయట తిరిగినంతసేపు బాగానే ఉంటారు. కానీ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎక్కడలేని తలనొప్పి మొదలవుతుంటుంది. ఒళ్లంతా ఒకటే అలసట ఆవహిస్తుంటుంది. నీరసం, నిస్సత్తువులు కమ్ముకొస్తుంటాయి. ముక్కు కారడమో లేదంటే ముక్కంతా బిరడ బిగించినట్లుగా అవుతుంటుంది. కొంతమందికి ఆఫీసుల్లోనూ ఇలాంటి అనారోగ్యాలే పలకరిస్తుంటాయి. ముఖ్యంగా కొత్తగా కట్టించిన ఇళ్ళు, ఆఫీసుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రకమైన లక్షణాల్ని సిక్ బిల్డింగ్ సిండ్రోమ్గా పిలుస్తారు డాక్టర్లు. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇది కొందరిలోనే కనిపించడానికి కారణాలేంటి? సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ ఎప్పుడు అంటామంటే, ఇంట్లో వాతావరణం సరిగ్గా లేనప్పుడు, సరైన క్రాస్ వెంటిలేషన్ లేనప్పుడు, వెలుతురు అవన్నీ సరిగ్గా రానప్పుడు, లేదా ఇంటి వాతావరణం లోపల ఎక్కువగా పొల్యూషన్ ఉండటం, అంటే పొగ అయితే ఏముంది, లేదా సమ్ కెమికల్స్ వాడటం ఏముంది వేరే వాటి కొరకు, లేదా ఎక్కువగా కార్పెట్స్ను వాటిని క్లీన్ చేయకుండా ఉండటము, లేదా ఏసీ యూజ్ చేసేవాళ్ళు ఏసీ ఫిల్టర్స్ యూజ్ చేయకుండా ఉండటం, ఈ అన్నిటి వల్ల కూడా ఇంట్లో మనం ఉంటున్న వాతావరణము కలుషితం అయిపోతుంది. ఎప్పుడైతే ఇంట్లో వాతావరణం కలుషితం అయిపోతుందో మనకు తెలియదు, లోపల అంత పొల్యూషన్ ఉన్నట్లు మనం పీలుస్తున్నట్లు అవన్నీ ఏం తెలియదు. కాకపోతే ఇంటి వాతావరణం లోపల పొల్యూషన్ ఉండటం వల్ల మనకు తెలియకుండానే కొద్దిగా ఆ గాలి కానివ్వండి, ఆ వాతావరణానికి మనం ఎక్స్పోజ్ అవుతాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం గొంతు నొప్పి రావటము, లేక ముక్కు దగ్గర రైనైటిస్ అంటే తుమ్ములు రావటము, ఫెరింజైటిస్ అంటే గొంతు నొప్పి రావటం, సమ్టైమ్స్ ఈవెన్ చెస్ట్ టైట్నెస్ కూడా, ఛాతీ బిగపట్టినట్టు ఉండటము, ఇవన్నీ కూడా ఇటువంటి బిల్డింగ్స్లో ఉండే వాళ్ళకు వస్తూ ఉంటాయి. దీన్ని అందుకే మనం సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒకే వాతావరణానికి ఇద్దరు ఎక్స్పోజ్ అయినప్పుడు ఒకరికి బాడీ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ ఉంటుంది. సో ఒకటే అలర్జన్కు ఒక్కొక్కరు ఒకలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో సేమ్ వాతావరణం కొంచెం ఇమ్యూనిటీ బాగుండి కొంచెం ఏదైనా అలర్జన్స్కు రియాక్ట్ అయ్యే కెపాసిటీ బాగా ఉండే వాళ్ళకు ఇవి అంతగా ఇబ్బంది పెట్టవు. కానీ ఎవరికైతే కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో, తొందరగా అలర్జన్స్కు రియాక్ట్ అవుతారో వాళ్ళకు ఈ ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవడం, పొల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల తొందరగా రియాక్ట్ అవుతారు. సో వీళ్ళకి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే దగ్గు, ఛాతీలో మంట, ఒక్కోసారి ఆయాసం రావటము. అది కాకుండా కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ న్యూమోనియా కూడా దారితీస్తాయి. ఒక్కోసారి ఈ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ వల్ల ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అనేది ఎలర్జీనా, ఇన్ఫెక్షనా లేక మానసిక ప్రభావమా? ఇది అంటువ్యాధి కాదు, అట్లని వంశపారంపర్యంగా రాదు, సైకలాజికల్గా కాదు. ఆ వాతావరణంకి ఎక్స్పోజ్ కావటం వల్ల, అంటే మెయిన్లీ నివసించే ప్రదేశము ఇండోర్లో వాతావరణం సరిగ్గా లేకపోవటం, అంటే ఆ వాతావరణంలో పొగ ఉండటము, పర్టికులేట్ మ్యాటర్స్ ఉండడము, లేదా కొన్ని రకాల కెమికల్స్, ముఖ్యంగా పెయింట్స్ అవన్నీ యూజ్ చేసినప్పుడు కొన్ని రకాల కెమికల్స్ ఆ ఇంటి వాతావరణంలో కలుస్తాయి. ఇవన్నీ కలిసినవి అక్కడ ఉండేవాళ్ళు, నివసించే వాళ్ళు పీల్చినప్పుడు వాళ్ళకు కొన్ని రకాల జబ్బులు వస్తాయి. ఇటువంటివి వచ్చిన జబ్బు ఉండడాన్ని మనం సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటాం. కాకపోతే ఇది సైకలాజికల్ కాదు, ఇట్ ఈస్ ద రియల్ వన్ ఓన్లీ. ఏసీ గదుల్లో ఎక్కువసేపు పనిచేసే వాళ్లలో సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ సమస్య ఎందుకు ఎక్కువ? ఏసీ వాతావరణం చాలా మంచిదే, కానీ దాని మెయింటెనెన్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఏసీ వాతావరణంలో బయట నుండి పొల్యూషన్ తక్కువ ఉంటుంది, కాకపోతే లోపల ఉండేటివి డస్ట్ అయితే ఉంది, కొన్ని మోల్డ్స్ అయితే ఉంది, కొన్ని కెమికల్స్ అయితే ఉంది. ఎఫెక్టివ్ ఫిల్టర్ ఆఫ్ ఏసీ ఉంటే అవన్నీ ఫిల్టరేట్ అయిపోతాయి. సో వాళ్ళకు ఎక్కువగా జబ్బులు రావు. కాకపోతే ఈ ఏసీ ఫిల్టర్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఏసీని కంటిన్యూగా వాడుతూ ఉండటం వల్ల డెఫినెట్గా ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళకు ఈ జలుబులు రావటము, దగ్గు పెరగటము, ఒక్కోసారి న్యూమోనియాలు రావటము, కొన్ని సందర్భాల్లో హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు ఫిల్టర్ సరిగ్గా లేకపోతే. ఇది కూడా ఒక రకమైన ప్రమాదకరమైన లంగ్ జబ్బే. సో ఈ రకమైన జబ్బులు వచ్చే అవకాశాలు ఏసీ ఎక్కువ వాడుతున్న వాళ్ళలో ఉంటుంది. పెయింట్స్, పాలిష్లలో ఉండే రసాయనాలు ఊపిరితిత్తులపైన ప్రభావం చూపుతాయా? ఆ కొత్త బిల్డింగ్స్లో పెయింట్లు చేసి ఉంటారు, రకరకాల కెమికల్స్ స్ప్రే చేసి ఉంటారు, లేదా వుడ్ వర్క్ ఇంటీరియర్స్ కావాల్సిన కొన్ని కెమికల్స్ యూజ్ చేసి ఉంటారు. ఈవెన్ వుడ్ వర్క్ వల్ల వచ్చే వుడ్ పొట్టు వల్ల కూడా ఈ ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఈ ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులు డెఫినెట్గా కొత్త ఇంట్లో కొత్తగా పెయింట్లు వేసినప్పుడు అప్పటిదాకా ఉన్న జబ్బులు కూడా ఉధృతం అవుతాయి. కాబట్టి పెయింట్స్, వుడ్ డస్ట్ ఇవన్నీ ట్రిగ్గర్స్ లాగానే మనం పరిగణించవచ్చు. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్కు ఆస్తమా, సైనసైటిస్, మైగ్రేన్కి సంబంధం ఉందా? సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అనేది ఇంటి వాతావరణం, ఇంటి లోపల వాతావరణం సరిగ్గా లేకపోవటం. దీనివల్ల అప్పటిదాకా ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకు ఉధృతమయ్యే అవకాశం ఉంది, కానీ అవన్నీ సేమ్ అయితే కాదు. ఇటువంటి వాతావరణం ఉండటం వల్ల అప్పటిదాకా ఉన్న వాళ్ళ ఎగ్జిస్టింగ్ డిసీజులు పెరుగుతాయి, లేదా ఈ సిక్ బిల్డింగ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కొన్ని రకాల కొత్త జబ్బులు కూడా వస్తాయి. దాంట్లో ఒకటి బ్రాంకైటిస్, ఈ రైనైటిస్, ఫెరింజైటిస్, కొన్ని రకాల హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయని చాలా సందర్భాల్లో సైంటిఫిక్గా నిరూపించడం అయింది. కాకపోతే ఇవి ఆస్మాకు దారి తీస్తాయా లేకుంటే క్రానిక్ బ్రాంకైటిక్ దారి తీస్తుందా సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటే అది చెప్పడం కష్టము. కాకపోతే అప్పటిదాకా ఉన్న జబ్బులు మాత్రం ఉధృతం అవుతాయి, లేదా కొత్తగా ఆ రకమైన సిమ్టమ్స్ వస్తాయి. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అనేది ప్రమాదకరమా? సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ వాతావరణం వల్ల జనరల్గా ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది పిల్లలు మరియు 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులని చెప్పొచ్చండి. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఇమ్యూన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది, పిల్లల్లో కానీ వృద్ధులలో కానీ. సో వీళ్ళకి ఎక్కువగా ససెప్టబిలిటీ లేదా వల్నరబిలిటీ అంటాం. ఈ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ వల్ల ఏమంటే సరైన ఆక్సిజన్ అందక ఈవెన్ పిల్లల్లో అయితే వాళ్ళ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్ ఎదుగుదల కూడా కొంతవరకు ఆటంకం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క రెస్పిరేటరీ సిస్టము, ఆర్గన్ డెవలప్మెంట్ అవన్నీ కూడా సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళకు కొన్ని రకాల రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ వృద్ధులకు కూడా వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండటం వల్ల ఆ సిక్ బిల్డింగ్లో ఉండే బూజ్ అయితే ఏముంది, లేదా కొంచెం ఫంగస్ అయితే ఏముంది, లేదా అక్కడక్కడ బ్యాక్టీరియా కూడా ఉంటుంది, ఆ బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ వాళ్ళకు పీల్చినప్పుడు వాళ్ళ ఊపిరితిత్తులలోకి పోయి ఎలాగో వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకు న్యూమోనియా లాంటివి దారితీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్తో బాధపడే వారి విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? సిక్ బిల్డింగ్ సిండ్రోమ్కు అంటూ ప్రత్యేకంగా పరీక్షలు ఏమి ఉండవండి. ముఖ్యంగా ఇవి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు జనరల్గా వచ్చేది ఏంటంటే ముక్కు దిబ్బడేయటం, రైనైటిస్, లేదా గొంతు నొప్పి, ఫెరింజైటిస్, సమ్టైమ్స్ శ్వాసనాళాలు అంటే బ్రాంకైటిస్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు లంగ్స్లో న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి సస్పెక్ట్ చేసినప్పుడు మనము కొన్ని రకాల టెస్టులు చేస్తాం. ఇప్పుడు రైనైటిస్, సైనసైటిస్, ఫెరింజైటిస్ ఇవన్నీ ఏమో ఈ ఎక్స్రే ఆఫ్ ద నోస్ అండ్ పారానేసల్ సైనస్ అని ఎక్స్రే తీసి చూసి నిర్ధారణ చేస్తాము.
ఒక్కొక్కసారి వాళ్ళకి ఆయాసంగా ఉంటే లంగ్ ఫంక్షన్ టెస్టింగ్ అని చేస్తాము. ఒక్కోసారి వాళ్ళకి న్యూమోనియా లేదా అప్పటిదాకా ఉన్న లంగ్ కండిషన్స్ ఎక్కువ అవడం ఏమైనా జరిగినట్లు అనిపిస్తే ఎక్స్రేలు కానీ సిటీ స్కాన్లు కానీ తీస్తాం. ఇవి కాకుండా ఇంట్లో అలర్జెన్స్ ఎక్కువ ఉన్నాయి అనడానికి అలర్జీ టెస్టులు, అంటే అలర్జీ లెవెల్కి సీరం ఐజీ అని కొన్ని రకాల అలర్జీ టెస్టులు, స్కిన్ టెస్టులు అవి కూడా చేసి మనము ఆ ఇంటి వాతావరణంలో ఏ రకమైన అలర్జెన్స్ ఉన్నాయని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ని తగ్గించుకోవటం ఎలా? ఇంటి వాతావరణాన్ని మార్చుకోవాలా? సిక్ బిల్డింగ్ సిండ్రోమ్లో మెయిన్ వాతావరణమే అతి ముఖ్యమైనదండి. అక్కడ వాతావరణం కలుషితంగా ఉండటం వల్లనే ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి దానికి నివారణ చర్యలు ఏంటంటే వీలైనంత వరకు మనము ఇల్లు వాతావరణం శుభ్రంగా పెట్టుకోవడము, క్లీన్ చేసుకోవటము, కార్పెట్స్ లాంటివి ఉంటే వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవటము, ఇంట్లోకి ఎక్కువగా డస్ట్ రాకుండా కిటికీలు తలుపులు వీలైనంత వరకు మూసుకొని ఉండటము, తడిగుడ్డతోన మొత్తం ఇంటి ఆ కప్బోర్డ్స్ అయితే ఏముంది, ఫర్నిచర్ అయితే ఏముంది తుడుచుకుంటూ ఉండటం, ఇవన్నీ పద్ధతులు పాటించడం వల్ల ఇంట్లో ఉండే కాలుష్యాన్ని మనం తగ్గించుకుంటాం. దాని ద్వారా ఈ సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ సిమ్టమ్స్ మనం రాకుండా చూసుకోవచ్చు. ఇంకోటి ఇంకా ఇది పాత ఇండ్లు అయిపోయి కొంచెం మరీ బాగుపరచలేనంత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనము వేరే గదికి మార్చడం, వేరే ఇంటికి మార్చడం అన్నది ఆలోచించవచ్చు. అసలు విషయం ఏంటంటే ఇంట్లో ఉండే వాతావరణాన్ని శుభ్రం చేసుకోవటం. ఇల్లు మారడమే ఒక సొల్యూషన్ కాదు. ఎందుకంటే కొత్తగా మారిన ఇల్లులో కూడా మళ్ళీ దుమ్ము ధూళి అవన్నీ ఉంటే కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి ఇల్లు మారడం అనేది టోటల్ పరిష్కారం కాదు. ఇంట్లో ఉండే వాతావరణాన్ని మనము శుభ్రపరచుకునేలా ప్రయత్నం చేయాలి. ఇళ్ళు ఆఫీసుల్లో వాతావరణం మన ఆరోగ్యాన్ని పెంచేలా ఉండాలి. వాతావరణంలో స్వచ్ఛమైన గాలి, ధారాళంగా వెలుతురు ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య లక్షణాలు ఎంతకీ తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం పొందాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నల్లటి ద్రాక్ష గింజల్ని పొడి చేసి చిటికెడు పొడిని వెన్నతో గాని లేదా నీటిలో గాని కలుపుకొని తీసుకోండి. విరేచనాలు ఇట్టే తగ్గుముఖం పడతాయి.